ఈ రోజు ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ విరామం ఇచ్చారు. నేడు తాడేపల్లిలో తన నివాసంలో ఉండనున్నారు. ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సమీక్షించనున్నారు. అంతేకాకుండా రేపటి నుంచి ప్రచారం మరింత వేగం పెంచనున్నారు. రోజుకు 4-5 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బహిరంగ సభలకు ప్లాన్ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ విరామం ఇచ్చారు. నేడు తాడేపల్లిలో తన నివాసంలోనే ఉండనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్. సో ఇప్పటికే ఇక సమయం దగ్గర పడుతోంది. ఏ విధంగా ప్లాన్ చేస్తారనుకోవాలి? ఈరోజు విరామం అని చెప్తున్నారు. రేపటి నుంచి మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉందంటున్నారు. సో ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? సతీష్, సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మేమంతా సిద్ధం పేరుతో కూడా అటు బస్సు యాత్ర నిర్వహించారు, భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే 4 రోజుల నుంచి కూడా రోజుకి 3 బహిరంగ సభల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఇవాళ తాడేపల్లిలోనే ఉండనున్నారు. ఇవాళ ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారానికి కొంత విరామం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏ విధంగా ఉంది, అలాగే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంట్లో అభ్యర్థుల యొక్క ప్రచారం కావచ్చు, క్యాంపెయినింగ్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఇంటర్నల్గా కూడా మీటింగ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సర్వేలు ఉన్నాయి, గెలుపుకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకా భారీ బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక కేవలం 9 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో మరింత ప్రజలకు వెళ్లే విధంగా కూడా పార్టీ ముఖ్య నాయకులతో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా కూడా కలిసి దాని మీద కూడా ఒక రివ్యూ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా 175 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 120 నియోజకవర్గాల పైన కూడా అటు 3 విడతలుగా కూడా ఎన్నికల ప్రచారం అనేది జరుగుతూ వస్తుంది. ఇవాళ ఈ మీటింగ్ అనంతరం కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా అటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ మేనిఫెస్టోకి సంబంధించి కూడా అంశాలను ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. పూర్తిగా 2014లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మరొక మోసానికి తెరలేపారంటూ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కూడా ఇవాళ ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, అలాగే ప్రచారానికి సంబంధించి ఏర్పాట్ల విషయం కావచ్చు, పూర్తిగా 9 రోజుల పాటు కూడా ప్రజల్లో ఉండే విధంగా కూడా పూర్తిగా ప్రణాళిక అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. జగన్ కళలను సిద్ధం చేయడానికి మేమంతా సిద్ధం అంటూ కూడా ఒక కొత్త నినాదంతో రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో రోజుకు 3 భారీ బహిరంగ సభలు 3వ విడతలో కూడా సీఎం నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి కూడా మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ వారంలో కూడా అటు మోదీతో పాటు కేంద్ర నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటనలు ఉన్న నేపథ్యంలో మరింతగా కూడా వైసీపీ మేనిఫెస్టో కావచ్చు, అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతూనే 2024లో మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తాము, అలాగే నవరత్న పథకాలు ఇంప్లిమెంట్తో పాటు కొన్ని అంశాలకు సంబంధించి అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా, పెన్షన్ వంటి వాటిని కూడా పెంచడం జరిగింది. వీటిని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా కూడా ఇప్పటి వరకు కూడా సీఎం మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ 9 రోజుల పాటు ప్రతి గడపకి వైసీపీ మేనిఫెస్టో వెళ్లే విధంగా కూడా అక్కడ లోకల్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో ఆ క్యాండిడేట్లకు సంబంధించి కూడా డోర్ టు డోర్ ఆ వైసీపీ మేనిఫెస్టో వెళ్లే విధంగా కూడా పార్టీ నాయకులకి కీలకంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ అంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే ఉంటారు. తాడేపల్లిలో ఉన్న అనంతరం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద పూర్తిగా రివ్యూ చేసిన తర్వాత రేపటి నుంచి ఈ 9 రోజుల పాటు ఇక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు చేస్తున్న విమర్శలతో పాటు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే అంటే 2014లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మళ్ళీ మరొక మోసానికి తెరలేపారంటూ కూడా ఆ టీడీపీ మేనిఫెస్టో గురించి చెబుతా వైసీపీ మేనిఫెస్టోను కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఇంటికి వైసీపీ మేనిఫెస్టో పాంప్లెంట్ రూపంలో ఉండడమే కాకుండా 2019 ఎన్నికల్లో కూడా తాము ఏం చేశాము, ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది అనేది అంశాలను చెప్తూ కూడా పూర్తిగా అయితే ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. సతీష్, థ్యాంక్ యూ రాజేష్.